అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. పితృదోషాలు అంటే ఏమిటో తెలుసా? అసలు పితృదోషం వల్ల మనకి జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కొంటామో తెలుసా? అవన్నీ వీడియోలో చెప్పుకున్నా. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. పితృదోషం కారణంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసా? సనాతన ధర్మంలో పూర్వీకులకు లేదా మరణించిన పెద్దలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ప్రతి శుభకార్యంలో పితృదేవతలను కూడా పూజిస్తారు. వివాహ కుంభరాయన కార్యక్రమం వంటి ముఖ్యమైన సందర్భాల్లో పూర్వీకులను ఆహ్వానిస్తారు. ఎందుకంటే వారి ఆశీర్వాదాలు పిల్లలు కుటుంబ సంక్షేమానికి చాలా అవసరం. పూర్వీకులు దుఃఖిస్తే వ్యక్తి జీవితంలో అతని కుటుంబంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు అయితే కుటుంబం మొత్తం పితృదోషం బారిన పడవచ్చు. దాని ప్రభావం అసలు ఎలా ఉంటుంది అంటే తరాల వరకు ఉంటుందని నమ్ముతారు. 7 తరాల వరకు కూడా మనకి ఆ పితృదోషం అనేది పీడిస్తుందని మన ప్రజల విశ్వాసం, నమ్ముతారు. అసలు పితృదోషం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది తెలుసుకుందాం. పితృదోషంతో లేదా పూర్వీకుల శాపంతో కానీ బాధపడేవారు పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తన పూర్వీకులను సంతృప్తిపరచని వ్యక్తికి సంతానం కలిగే అదృష్టం లభించదని, అందువల్ల అతని వంశం ఎదరికి కొనసాగదని ఒక నమ్మకం ఉంది. పితృదోషం బారిన పడిన వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి వ్యక్తులు సంపద, ఆనందం, ఆస్తి, శ్రేయస్సును సంపాదించుకోవడానికి ఎంత కష్టపడినా కూడా వాటిని ఎంత సంపాదించుకున్నా వాటిని కోల్పోతూ జీవితాంతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ చికాకులతోటి బాధలను భరిస్తూ ఉండవలసింది. ఇకపోతే పితృదోషంతో బాధపడుతున్న కుటుంబాలలో పురోగతి ఉండదు. పురోగతి లేకపోతే మనం ఎంత కష్టపడినా సంపాదించినా వ్యర్థమే. ఇలాంటి వారి ఇంట్లో ఏ విధమైన అభివృద్ధి అయినా ఆగిపోతుంది. కష్టపడి పనిచేసినప్పటికీ ఆశించిన విజయం సాధించలేరు. ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. ఎన్ని ప్రణాళికలు రచించినా అవి విజయవంతం కావు. మరణించిన పెద్దలు అసంతృప్తిగా ఉన్న కారణంగా కుటుంబంలోని ఒకరు లేదా ఇద్దరు ఎల్లప్పుడూ అనారోగ్యంతో ఉంటారు. ఆరోగ్య సమస్యలు అలాగే ఉంటాయి. ప్రమాదాలు జరిగే అవకాశం పెరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు నిరంతరం శారీరక అసౌకర్యానికి గురవుతారు. పితృదోషం బారిన పడిన ఇళ్లలో కుటుంబ కలహాలు, పరస్పర వివాదాలు, తగాదాలు, ఉద్రిక్తత పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వైవాహిక జీవితంలో అడ్డంకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతూ ఉంటాయి. దీనితో పాటు వ్యాపారంలో వైఫల్యం, ఆర్థిక నష్టం కూడా అన్ని మనకి జరిగేవన్నీ కూడా మనం పడే బాధలన్నింటికి ఒక రకంగా కారణం చెప్పాలంటే పితృదోష ప్రభావాలే. అయితే మరి వీటికి పరిష్కారాలంటూ ఏమీ లేవా అని అడిగితే ఉన్నాయి. అవేమిటి ఇప్పుడు చూద్దాం. మరణించిన పెద్దవాళ్ళు ఆశీర్వాదం ఉంటేనే కదా మనం ఏ పని తలపెట్టినా, ఏ కార్యం తలపెట్టినా సవ్యంగా జరుగుతాయని మనం భావిస్తాం. మరి వారి ఆశీర్వాదం పొందడానికి మనం చేసే పరిష్కారం ఏమిటి? తర్పణం, శ్రాద్ధం, దానం, ఇలాంటివన్నీ కర్మలు చేయడం చాలా అవసరం. ఇవి చేస్తే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయని, పితృదేవతల ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉంటుందని మనం నమ్ముతాం. అయితే ఈ ఆచారాలను సరైన పద్ధతిలో నిర్వహిస్తే పూర్వీకుల ఆశీస్సులు మనకు తప్పకుండా లభిస్తాయి. వాళ్ళు మనం ఎన్నంటే ఉండి ఏ కార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తి చేయిస్తారని మనం నమ్ముతాం. అవి కనుక మనం చేసినట్లయితే జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తాయి. దయచేసి
ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.